Please share and subscribe for more updates. భారత క్రికెట్ జట్టు 1983లో ప్రపంచ కప్ గెలవడం కేవలం క్రీడా విజయం కాదు, అది భారతీయ క్రీడా ఆర్థికతకు మైలురాయి కూడా. ఆ రోజు తర్వాత భారత క్రికెట్, వ్యాపార, మార్కెటింగ్ రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆ మార్పులను వ్యాపార కోణంలో వివరంగా చూద్దాం. 1983 వరల్డ్ కప్ గెలుపుతో మొదలైన వ్యాపార విప్లవం. 1. టెలివిజన్ మీడియా విప్లవం. వరల్డ్ కప్ విజయానికి ముందు టీవీ మీద క్రికెట్ అంటే చాలా తక్కువ మందికే ఆసక్తి ఉండేది. కానీ 1983 గెలుపు తర్వాత టీవీ వ్యూయర్షిప్ పెరిగింది. దూరదర్శన్ మీద క్రికెట్ మ్యాచ్లు ప్రసారం కావడం మొదలయ్యింది. తర్వాత వచ్చిన ప్రైవేట్ ఛానల్స్ క్రికెట్ ప్రసారాల కోసం భారీ రేట్లతో బిడ్డింగ్ చేయడం ప్రారంభించాయి. ఇదే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అనే పెద్ద వ్యాపారాన్ని పెంచింది. 2. బ్రాండ్ వాల్యూ పెరగడం. 1983 వరల్డ్ కప్ గెలుపు తర్వాత క్రికెటర్ల పట్ల ప్రజలలో క్రేజ్ అమాంతం పెరిగింది. క్రికెటర్లు సుడిగాలి స్టార్లుగా మారిపోయారు. బ్రాండ్స్ వాళ్లను ప్రచారకర్తలుగా తీసుకోవడం ప్రారంభించాయి. అప్పటి కపిల్ దేవ్ మొదలుకుని తర్వాత సచిన్, ధోని, కోహ్లీ వరకు క్రికెట్ అనేది బ్రాండ్ను పాకేజీ చేసే మాధ్యమంగా మారిపోయింది. 3. బీసీసీఐ చిన్న సమాఖ్య నుంచి శక్తివంతమైన సంస్థగా. అప్పటి వరకు బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కి అంత ఆదాయం, అంత ప్రాముఖ్యత లేదు. కానీ 1983 విజయంతో బీసీసీఐకి స్పాన్సర్ల రూపంలో ఆదాయం రావడం మొదలైంది. తరువాతికి బీసీసీఐ ప్రపంచ క్రికెట్ను ఆర్థికంగా నియంత్రించే స్థాయికి వెళ్లింది. 4. క్రికెట్లో జనం ఇన్వాల్వ్మెంట్ పెరగడం. గెలుపు తర్వాత క్రికెట్ అంటే ఒక జాతీయ మతంలా మారిపోయింది. గ్రామాల నుండి పట్టణాల వరకు అందరూ క్రికెట్ మ్యాచ్లను ఆసక్తిగా గమనించసాగారు. స్టేడియంలలో హౌస్ఫుల్ గ్యాలరీలు, క్రికెట్ కిట్లు అమ్ముడవ్వడం, చెక్కెట్ కొనుగోళ్లతో మార్కెట్ పెరిగింది. 5. ఐపీఎల్ కి దారితీసిన మొదటి అడుగు. ఈ వరల్డ్ కప్ గెలుపే భారత క్రికెట్ ను ప్రొఫెషనల్ బిజినెస్ మోడల్ కి మలచిన మొదటి అడుగు. అదే వ్యాపార దృక్పథం తర్వాత ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపాన్ని తీసుకుంది. ఇది ఇప్పుడు బిలియన్ల బిజినెస్. సారాంశంగా చెప్పాలంటే 1983 వరల్డ్ కప్ గెలుపు తర్వాత భారతదేశంలో క్రికెట్ కేవలం ఆటగా కాకుండా వాణిజ్య శక్తిగా, మీడియా స్టార్ల తయారీ కేంద్రంగా, బిలియన్ డాలర్ మార్కెట్ గా మారింది. ఈ విజయం భారత క్రికెట్ కి స్వర్ణయుగం ఆరంభమయ్యింది. కపిల్ దేవ్, మోహిందర్ అమర్నాథ్, శ్రీకాంత్, కిరణ్ మోరే లాంటి వాళ్లు అప్పటి హీరోలు అయితే, ఈ విజయం తర్వాత భారత క్రికెట్ ను చూస్తున్న ప్రపంచ దృష్టికోణం పూర్తిగా మారిపోయింది.